హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో పండగలకి తయారు చేసుకునే ఉండ్రాళ్ళు లేదా కుడుములను ఇంట్లో చాలా రుచికరంగా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. ముందుగా ఇది తయారు చేసుకోవడానికి 2 కొబ్బరి చెక్కలు తీసుకుని ఈ కొబ్బరి చెక్కల్లో ఉండి కొబ్బరి తురుమంతా తీసి సెపరేట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి శనగపప్పు వేసి ఒక 3 గంటల సేపు వాటర్లో నానబెట్టాలి. తర్వాత స్టవ్ మీద ఒక దాక పెట్టి అందులోకి వాటర్ వేసి ఇప్పుడు ఇందులోకి కల్లుప్పు కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసి కాసేపు అయితే వాటర్ని మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఒక 3 గంటల సేపు నానబెట్టిన శనగపప్పు ఉంటుంది కదా, అది అలాగే ముందుగా మనం కొబ్బరి చెక్కల నుండి తీసిన తురుము ఉంటుంది కదా, ఆ తురుము కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని తర్వాత ఒక లోటా తీసుకుని అందులోకి వరినోకి అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం మనం 3 లోటాల వరినోకి అయితే తీసుకుని ఈ వాటర్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక పక్కన గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం మనం ప్రాసెస్ అంతా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలన్నమాట. కాసేపటికి ఈ నూక మొత్తం ఉడికి ఈ విధంగా తయారవుతుంది. ఇలా మొత్తం తయారైన తర్వాత గరిటెతో ఒకసారి కలిపి మళ్ళీ దీన్ని కాసేపు ఫ్యాన్ దగ్గర అయితే పెట్టేయాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు దీనిపైన ఇడ్లీ రేక్ పెట్టి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, ఒకసారి గరిటెతో కలుపుకొని ఇప్పుడు చేతిలోకి కొద్దిగా వాటర్ తడి రాసుకుని ఇప్పుడు కొద్దిగా తీసుకుని చేతితో చూపిస్తున్న విధంగా అయితే మనం రౌండ్గా ఉండ్రాల కింద అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఉడికించిన మిశ్రమాన్ని మొత్తం నెమ్మదిగా ఇలాగా తయారు చేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇలా ఉండ్రాలన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. తర్వాత ఈ ఉండ్రాలన్నిటిని ముందుగా మనం తీసి పెట్టుకున్న ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అందులోకి అయితే పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కుడుములన్నీ పెట్టుకున్నాక ఇప్పుడు ఇడ్లీ పాత్రపై మూతతో క్లోజ్ చేసేసి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు అయితే కుడుముల్ని బాగా ఉడకనివ్వాలి. కాసేపు తర్వాత ఇడ్లీ పాత్రపై మూత ఓపెన్ చేసి చూస్తే వేడిగా అద్దిరిపోయే కుడుములు అయితే రెడీ అయిపోతాయి. వీటిని ఉండ్రాలని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఒక కుడుము తీసుకుని ఇందులో ఆవకాయ పచ్చడి కానీ లేకపోతే మావకాయ పచ్చడి కానీ కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీలో ఎంతమందికి కుడుములు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరి కలుద్దాం. బాయ్.